హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో బెల్లం పొంగలి, అదేనండి గుడాన్నము అంటాం కదా, లలితా సహస్రనామాల్లో చెప్పబడ్డ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నము అంటే బెల్లం పొంగలి. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దేవీ నవరాత్రిలో ఖచ్చితంగా చేసి నివేదించండి. అయితే దానికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పెసరపప్పు వేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తుందండి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కనుక కమ్మటి వాసన వస్తుంది. పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు బియ్యం యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం తీసుకుని ఫ్రై చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ పోసి శుభ్రంగా కడగాలండి. మామూలుగా మనం బియ్యం ఎలా కడుగుతాం అలాగే శుభ్రంగా ఒకసారి కడిగేసి నీళ్ళు వంపి మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ నీళ్ళు పోసుకుని ఇంకొకసారి కడిగి దీన్ని అన్నం కింద వండుకోవాలి. మీరు నార్మల్గా అయినా వండుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉడికించి తీసుకున్నానండి. ఇలా అన్నం కింద ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1.5 కప్పు బెల్లము 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని ఆ బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగేసరికి ఏమవుతుందంటే ఈ బెల్లం నీళ్ళు బాగా కరిగిపోయి మరుగుతాయండి. మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం కలిపి ఉడికించుకున్న అన్నం ఉంది కదా, దాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం అంతా కూడా బెల్లం పాకంతో బాగా కలిసేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో అలా 5 మినిట్స్ ఉడికించుకుంటే దగ్గర పడి కొంచెం పాకం కింద వస్తుంది. ఇలాగ ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఉడికింది కదా, బెల్లం పాకంతో అన్నం ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వేసుకుంటానికి జీడిపప్పు కిస్మిస్ని కూడా నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా నేతిలో ఎర్రగా ఫ్రై చేశారంటే మంచి టేస్ట్ వస్తుంది. నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రం ఫ్రై చేసి దాన్ని ఇందులో కలుపుతున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. బెల్లం పొంగల్ అంటే నెయ్యి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుందండి. 3 చెంచాల వరకు నెయ్యి వేశాను. ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నము అదే బెల్లం పొంగలి నైవేద్యము తయారైపోయింది. మీరు కూడా నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ నైవేద్యం చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.